ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. మళ్ళీ లాజిక్ మిస్ అయ్యి దొరికిపోయిన సాక్షి మీడియా కానీ వైసీపీ వాళ్ళు కానీ వాళ్ళ యొక్క ధోరణి ఎలా ఉంటుంది అంటే ఆ జులై సినిమాలో బ్రహ్మానందం స్టైల్ అనమాట. ఎక్కడైనా సరే దొంగతనం చేయటం ఇమ్మీడియట్గా దొరికిపోతాడు అంటారు కదా ఆ క్యారెక్టరు. సిమిలర్గానే ఇక్కడ వీళ్ళు ఏదైనా సరే ప్రచురించారు అంటే దాని వెనకాలే అసలు వాస్తవాలో ఏదో ఒక లాజిక్కో ఉంటుంది. అది బయటపడేసరికి నాలుగు ఖర్చుకుంటారు. పోనది ప్రింట్ వేసింది ఏమైనా సరే డిజిటల్లోనో లేకపోతే మీడియాలోనో ఉందనుకోండి, దాన్ని డిలీట్ చేయొచ్చు. ప్రింట్ వేసిన పేపర్ ఎక్కడికి పోద్ది కనపడతా ఉంటుంది కదా, దాన్ని చెరపలేరు. సో ఇప్పుడు అదే పరిస్థితి సాక్షి మీడియాకి తలెత్తింది. ఎందుకు ఏంటి అంటే మొన్న ప్రచురించారు కదా ఏబిఎన్ రాధాకృష్ణ పైన. ఏంటి అంటే ఇదిగో సీఎం సన్నిహితులకైనా జాక్పాట్ లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు తీరుని ప్రశ్నిస్తున్న రాజధాని రైతులు. ఏ రైతు వెళ్ళి వాళ్ళ దగ్గర మొరపెట్టుకున్నాడు ఒకటి, ఏ రైతు ప్రశ్నించాడు లాటరీ పద్ధతిని, లాటరీ పద్ధతిలో అవకతవకలు జరుగుతున్నాయని ఏ రైతైనా ప్రశ్నించాడా? ప్రశ్నించిన వాళ్ళు ఎవరైనా సరే లేదా మీ దగ్గరికి వచ్చి వాళ్ళు మొరపెట్టుకున్నారా? అసలు రైతులు మీ దగ్గరికి వచ్చేంత పరిస్థితి ఉందా? ఎందుకంటే అక్కడ రైతులను కానీ అవమానపరిచింది, వాళ్ళపైన దాడులు చేసింది మీరే. పైగా ఈ ల్యాండ్ పూలింగ్ వ్యవహారంలో ఏంటది అంతా ఆడి కార్లు ఐఫోన్లు అని చెప్పేసి హేళన చేసింది మీరే. సో రైతుల్ని ఓ విధంగా చెప్పాలంటే 5 ఏళ్ల పాటు కాల్చుకు తిన్నది మీరే అని చెప్పేసి వాళ్ళే అంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రశ్నిస్తున్న రాజధాని రైతులంటే మీ దగ్గరికి వచ్చారా? ఒకటి. పోనీ 2019లో ఇదే తాడికొండ నియోజకవర్గం కావచ్చు, పెదకూరపాడు నియోజకవర్గం కావచ్చు, మంగళగిరి నియోజకవర్గం కావచ్చు, అంటే రాజధాని పరిధిలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ గెలుపొందింది. అంటే మీ కేడర్ మీ నాయకులు కూడా ఉన్నారు. మరి అటువంటప్పుడు ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయండి. ఈ అవకతవకలు ఎప్పుడు జరిగాయి? ఫస్ట్ పాయింట్, ఈ ప్లాట్ల కేటాయింపులు ఎప్పుడు జరిగాయి? 2016లో దీనికి సంబంధించి ప్రతిపాదన అంటే లాటరీ పద్ధతి అని చెప్పేసి నిర్ణయించిన తర్వాత తొలిగా వాళ్ళు అప్పుడు చేస్తే అలా కాదు ఇలాగని చెప్పేసి 2017 జనవరి 26 రిపబ్లిక్ డే రోజున తుళ్ళూరు సిఆర్డిఏ ఆఫీసులోనే మరలా అప్పుడు మంత్రి అయినటువంటి పత్తిపాటి పుల్లారావు, అలాగే సిఆర్డీ కమిషనర్గా ఉన్న చెరుకూరు శ్రీధర్, వీళ్ళందరి సమక్షంలో కలెక్టరు, డిప్యూటీ కలెక్టరు, జాయింట్ కలెక్టరు వీళ్ళందరిని పెట్టుకొని ఆ కార్యక్రమం నిర్వహించారు. అది సో ఈ లాటరీ పద్ధతి కాకుండా ఇందులో అవకతవకలు చేసుంటే మరి 2019కి వెళ్ళా కూడా మీ దృష్టిలోకి వచ్చేసి ఉండాలి ఒకటి. లేదా అక్కడ ఉన్న వైసీపీ నాయకులు దాన్ని బలంగా బాణి వినిపించేవాళ్ళు. ఎట్లా? ఇన్సైడర్ ట్రేడింగ్ లాగా. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఏమైనా ప్రూవ్ చేయగలిగారా? అది లేదు. సో జెన్యున్గా వీళ్ళు కొనుక్కున్నారు. ఏది? రాజధాని అని తెలిసిన తర్వాత కొనుక్కున్నారు. కొనుక్కున్నాక ప్లాట్లుగా ఎండాయించారు ల్యాండ్ పూలింగ్కి ఇచ్చి. అది తప్ప? ఇప్పుడు 5.39 ఎకరాల భూమిని ఏబిఎన్ రాధాకృష్ణ పిల్లలు కొనుగోలు చేసి ఆ తర్వాత ఇదిగో ఎవరైతే ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారో వాళ్ళకి ఫ్లాట్లు కేటాయిస్తారు. ఇది బాగుంది. వీళ్ళు కూడా టీడీపీ మొదటగా అంటే 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలిగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు కొనుక్కున్నదే ఇది. సో ఆ ఫ్లాట్ల కేటాయింపులు కూడా అప్పుడే. ఇదంతా ఒక ఎత్తు. మరి 19లో అధికారంలోకి వచ్చింది మీరు. మరి దీనికి ముందు జరిగిన అవకతవకలు అన్నప్పుడు వాటిని ఎత్తి చూపాలి, చూపించలేకపోయారు. పోనీ అక్కడున్న రైతుల కన్నా ఆ రైతులన్నా మీ దగ్గరికి రావాలిగా, వీళ్ళు అన్యాయం చేశారన్నప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు ఏ అండ్ బి మాత్రమే ఉన్నప్పుడు ఆప్షన్ ఏ దగ్గర అన్యాయం జరిగింది అంటే ఆప్షన్ బి దగ్గర ఖచ్చితంగా వస్తారు. మరి అటువంటిది మీ దగ్గర ఒకళ్ళు కూడా రాలా. ఒకవేళ వస్తే మీరు సాధారణంగా ఊరుకునేవాళ్ళ ఏమీ లేని చోటే ముంతపక్క పెట్టేస్తూ ఉంటారు. అటువంటిది ఇంకేదైనా ఉంది అంటే మామూలుగా ఉంటుంది ఆడావుడి. ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన దాంట్లో అక్కడ అసలు ఏ ప్రమేయం లేకుండానే చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టేశారు. మరి అటువంటిది ఇంకా ఏదైనా అవకాశం ఉంటే మీరు పెట్టాల్సిన అవసరం లేదన్నట్టుగా ఉంటుంది కదా. సో అదొక ఫేక్ వార్తలే. దాని గురించి చెప్పుకుంటూ వస్తే ఇవి చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఈ రైతులు తర్వాత ఇక్కడ చూద్దాం. ఏది రాధాకృష్ణ గారి పిల్లలు కొన్నది ఇదంతా ఓకే. ఇక్కడ చూద్దాం.
చంద్రబాబుకు సన్నిహితులైన బెజవాడ రమేష్, ధనేకుల సుబ్బారావు, ఈ విషయం కూడా మనం మాట్లాడాలి. ఈ ధనేకుల సుబ్బారావు అనే వ్యక్తి తుళ్ళూరు మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు, ఓపెనే. అయితే వీళ్ళు కూడా, వీళ్ళ ఫాదర్ ధనేకుల రామారావు, ఈయన ఒక 25 ఎకరాల పొలాన్ని అనుకుంటా, బహుశా సబ్జెక్ట్ కరెక్షన్ నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను, ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. దానికి ప్లాట్ అలాట్మెంట్ జరుగుతుంది కదా, అసలు జరిగిందండి మీకు తెలియజేస్తా. వీళ్ళు రాసిందేమో వీళ్ళకి అనుయాయులుగా సన్నిహితులైన వారికి ఇక్కడ ఇచ్చారు అక్కడ ఇచ్చారు అంటున్నారు కదా, అసలు జరిగింది ఏంటో చెప్పంటారా? ఈ ధనేకుల సుబ్బారావు, ఇతను తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు, అవన్నీ ఓకే. వీళ్ళకి ప్లాట్ అలాట్మెంట్లో వీధి పోటు అన్నది వచ్చిందండి. వీధి పోటు అన్నది వస్తే ఈయన సిఆర్డి ఆఫీస్కి వెళ్ళి, ఏమండి ఇట్లా నాకు వీధి పోటు వచ్చిందంటే మాకు కొద్దిగా సెంటిమెంట్ ఉంటుంది, సో కొంచెం అది మార్చండి, మాకు వేరే ప్లాట్ అలాట్ చేయండి అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేసిన మాట వాస్తవం. చేస్తే అది లాటరీ ద్వారా చేసింది, ఎవరు ఏమి చేయలేము అని చెప్పేసి తిప్పి పంపించారు. అసలు జరిగింది అది. ఇక్కడ వీళ్ళు ఏమంటారు చూడండి, కుటుంబ సభ్యులకి ఇదే రీతిలో ప్రాధాన్యం. ఎక్కడ? సచివాలయానికి కోతవేడు దూరంలో, సీఎం ఇంటికి అతి సమీపంలో ప్లాట్లు కేటాయింపు. ఇది హైలైట్. లాజిక్ మిస్ అయిపోయారు అన్నాను చూసారా, అది ఇదే. అదేంటి? సీఎం ఇంటికి సమీపంలో ప్లాట్లు కేటాయింపు. ఎప్పుడు? 2018లో ప్లాట్లు కేటాయిస్తే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు అక్కడ కట్టాలి అని నిర్ణయించుకుంది 2025లో. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత విజన్ ఉంది అని చెప్పేసి వీళ్ళు చెబుతున్నారేంటి? 2025లో ఆయన అక్కడ స్థలం కొంటాడు కాబట్టి దానికి ముందుగానే కొంచెం సన్నిహితంగా ఉన్న వాళ్ళకి అటు ఇటు ప్లాట్లు ఇచ్చేసేయాలి అని. ఇది విషయం. 2025లో ఆయన స్థలం కొంటే 2018లో అలాట్ చేసిన ప్లాట్లకి చంద్రబాబు నాయుడు గారికి ఇంటి పక్కన ఇచ్చుకున్న ప్లాట్లు అక్కడ హాయ్ అంటే హాయ్ అన్నట్టుగా పెట్టగోడలో లేకపోతే ప్రహరీ గోడల దగ్గర ఇట్లా పెట్టుకొని పలకరించుకోవడానికి అన్నట్టు మాట్లాడుతూ ఉంటే దొరికిపోయినట్టు కాదా ఇది? ఆ మాత్రం కూడా ఆలోచన లేకుండా ఎలా చేస్తారు అసలు? ఇది వాళ్ళ యొక్క వైఖరి. సో ఏమీ లేని చోట ఏదో జరిగిపోయింది అని చెప్పేసి కల్పన. ఇప్పుడు మద్యం కుంభకోణం అయితే మాత్రం తెలియదు ఏముంది, ఎంత జరిగింది ఏంటి అనేది అలాంటివి కనపడవు. కానీ ఇక్కడ లేని దాన్ని ఏదో ఉన్నట్టుగా చేసేసి ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి అనుకోవాలి. సో ఇక్కడ ప్రధానంగా వాళ్ళకేమో వీధి పోటు ఉన్న ప్లాట్ వచ్చింది నా నాయన అని బాధపడతా సిఆర్డి ఆఫీస్కి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నా వినని పరిస్థితి. ఇక్కడేమో బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారికి గోడకు ఆనుభవాన్ని ఇచ్చేసారు వీళ్ళకి. ఎవరు? వీళ్ళిద్దరే కాదు, వీళ్ళు ఫస్ట్, వీళ్ళు ఇది. సో ఈ వీడియోలో మరలా చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, సేవ్ చేసుకోండి. కావాలంటే వీళ్ళు కావాలనే ఏబిఎన్ రాధాకృష్ణ టార్గెట్ చేస్తున్నట్లుగా కనపడతా ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయన కనుక మరలా ఇంకోసారి ఫోకస్ చేశారంటే వీళ్ళపైన అది ఎంత దూరం వెళ్తుందో తెలియదు. నేను అంటే వేరేలాగా ఏం చెప్పట్లా, వీళ్ళ యొక్క లూప్ హోల్స్ కనుక ఉంటే ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆయన ఇప్పుడు కాదు కదా, కొన్ని దశాబ్దాల పాటు ఉన్నారు జర్నలిజంలో. ఆయన ఒక కంపెనీ అధినేత కాదు, ఆయన జర్నలిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కెరీరే జర్నలిజంతో స్టార్ట్ అయింది. సో ఒక జర్నలిస్టు ఏ విధంగా ఉంటాడు, ఎవరి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాదాపుగా ప్రతి ఒక్కరి గురించి ఎంత కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, హిడెన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ను ఖచ్చితంగా ఎపిసోడ్ల వారీగా రిలీజ్ చేస్తారేమో అని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే ఏమీ లేని చోట ఇప్పుడు నిజంగా తప్పు జరిగిందనుకోండి, ఏదైనా మతలబు ఉందనుకోండి, దానిపైన గట్టిగా మాట్లాడవచ్చు, ప్రశ్నించవచ్చు, నిలదీయవచ్చు. ఈవెన్ నేనైనా మాట్లాడతా గట్టిగా. కానీ అక్కడ ఏమీ లేని చోట పెడితే, ఎందుకంటే ఈ ర్యాండమ్ పిక్ లాటరీ సిస్టమ్ అనేది ఏ రకంగా జరుగుతుంది అనేది నేను చూశాను ఇదే సిఆర్డిఏలో. సో అక్కడ ఏమైనా అవకతవకలు జరిగితే జనాలు పిచ్చోళ్ళ, భూములు ఇచ్చినోళ్ళు పిచ్చోళ్ళ, ఆ రకంగా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అది ఎవరైనా ప్రయత్నం చేద్దామన్నా కానీ సాధ్యపడేది కాదు. సో అటువంటి చోట ఏదో మ్యానిపులేట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఇంటి పక్కన కట్టుకుంటున్నారు అని అంటే ఎప్పుడు 2018, ఈయనేమో 2025లో కదా కొనుక్కుంది స్థలం. దానికి దీనికి ఎక్కడ పొంతం ఉంది, వేసేసారు, అవకాశం దొరికింది కదా అని. సో అందు గురించే వీళ్ళు ఏదైనా పని చేస్తే ఇమీడియట్గా దొరికిపోతారనమాట, బ్రహ్మానందం టైప్లో.
అలాగే ఇంకోటి ఏదో ఉంటుంది డైలాగు. సరే ఎనీహౌ ఇప్పుడు ఇది మొత్తం వీళ్ళ పరిస్థితి ఎట్లాగుంది అంటే ఏదో ఒకటి చేసి మసిపూచి మాదిరిగా చేసి వాళ్ళ ఎత్తి మీద బురద జల్లేసేయాలా, ఇక వాళ్ళు కడుక్కునే ప్రయత్నంలో ఉంటారనుకుంటే తిరిగి రివర్స్ అయిపోతుంది పరిస్థితి. అది ఆ బురద పుయ్యాలంటే ముందు వీళ్ళు చేతులు పెట్టాలి కదా, ఎందులో వీళ్ళ చేతికి ఇంకా ఎక్కువ ఉంటుంది. అట్లా ఉంటుంది పరిస్థితి. సో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే దీనివల్ల ఇప్పుడు అది వాళ్ళకే ఇంకా బూమ్రాంగ్ అయ్యి పెద్ద దెబ్బ తగిలిందని చెప్పేసి అనుకోవాలి. సో మీరేమనుకుంటున్నారు మరి వాళ్ళు మిస్ అయిన లాజిక్ని ఏదైతే మనం ఈ వీడియోలో వివరించామో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.